అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్కి స్వాగతం. మన సంస్థలో ఆర్డర్ చేసుకున్న వారికి మేము ఉచితంగా ఇవ్వగలిగే మొక్కలు విత్తనాల వివరాలని వీడియోలో చూద్దామండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా నేను విత్తనాలను డెవలప్ చేశానండి. కొమ్మ అయితే గుచ్చుకుని ఇబ్బంది పడుతున్నారు. మేము కొత్తగా తీసుకున్న ఇంటి దగ్గర చిన్న ఖాళీ ఉందండి. అందులో బెండ మొక్కలు వేసాను. ఈ బెండ విత్తనాలను కూడా డెవలప్ చేస్తున్నాను. మరో 2 నెలల్లో నేను ఈ విత్తనాలు ఇవ్వగలనండి. మీరు చూస్తున్నది తెల్ల గలిజేరండి. కుండీలో అయినా పెరుగుతుంది. మనం ఆకుకూరగా ఉపయోగించుకోవడానికి సరిపోతుంది. ఈ విత్తనాలు తోటకూర విత్తనాలలాగే ఉంటాయండి. వీటిని కూడా డెవలప్ చేస్తున్నాను. అవసరమైన వారు ఆర్డర్ చేసుకోండి. మన సంస్థలో తయారు చేసే ఉత్పత్తుల వివరాలు కావాలంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీకు వివరాలు పంపిస్తాం. ఆ ఉత్పత్తులతో పాటు మా దగ్గర ఉన్న మొక్కల యొక్క విత్తనాలు, వివిధ కొమ్మలు బ్రతికే మొక్కలను కూడా మేము మీకు అందజేస్తామండి. మొక్కలు విత్తనాలు ఉచితమేనండి. ఈ సంవత్సరం మా పునాస మామిడి చెట్టు చాలా విపరీతమైన కాయలు కాస్తుందండి. మా ఇంటి చుట్టూ ఉన్న పూల మొక్కలను చూద్దామండి. ప్రతినిత్యం పూజకు ఉపయోగపడతాయి ఈ పూలు. మీకు ఇప్పుడు కుబేరు మొక్క అని చూపిస్తానండి. ఈ మొక్క అయితే కుండీలో ఇంత పెద్దదైంది మా ఇంట్లో. ఈ మొక్క చిన్న కొమ్మని 10 రోజుల తర్వాత నాటినా బ్రతుకుతుందండి. జై శ్రీమన్నారాయణ. ఎండలో కూరకారం మిరపకాయలు, తాటి తాండ్ర తూర్పు వైపు ఉన్న మొక్కలండి ఇవి. ఈ మొక్క కూడా కొమ్మ బ్రతుకుతుందండి. బ్రతికే వరకు చిగురొచ్చే వరకు నీడని పెట్టాలి మీరు ఈ మొక్క. నేలపైన నాటితే పెద్ద చిట్ట ఎక్కువ పూలు పూస్తుందండి. కుండీలో అయితే కొన్ని పూలే పూస్తుంది. ఇది నేను చిన్న పాట్లో వేసానండి ఈ మొక్కని. ఈ పూల పేరు అయితే తెలియదండి నాకు. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టి ఈ కొమ్మ కావాలని అడగండి. మేము ఈ కొమ్మను పంపిస్తాం. మొక్కలు ఇష్టంతో డాబాలపైన పెంచుకునేవారు డైరెక్ట్గా కుండీలు పెట్టకూడదండి. స్లాబ్ పాడైపోతుంది. ఖచ్చితంగా స్టాండ్ పెట్టే ఈ మొక్కల్ని మనం పెంచుకోవాలండి. మన ఉత్పత్తులతో పాటు మొక్కలు కావాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం.